హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే హైదరాబాద్లో ఉన్నాను. ఇదైతే అంజయ్ నగర్ గచ్చిబౌలిలో ఉంటుంది. ఈ టెంపుల్ అయితే మా పీజీకి చాలా దగ్గరలో ఉంటుంది. సో ఈ టెంపుల్ అయితే భ్రమరాంబిక మల్లికార్జున సమేత వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్. ఇక్కడైతే మనం చాలామంది దేవీ దేవతల విగ్రహాలు అయితే చూడొచ్చు. శాంకరీదేవి, కామాక్షిదేవి, శృంఖలాదేవి, చాముండాదేవి, జోగులాంబాదేవి, భ్రమరాంబికాదేవి, మహాలక్ష్మీదేవి, ఏకవీరికాదేవి, మహాకాళీదేవి, పురుహుతికాదేవి. సో ఇక్కడ టెంపుల్లో దేవునికి ఎదురుగా ఇలా అయితే గజస్తంభాలు కూడా ఉన్నాయి. గిరిజాదేవి, మాణిక్యాంబాదేవి, కామరూపిణీదేవి, మాధవీశ్వరీదేవి, వైష్ణవీదేవి, మంగళగౌరీదేవి, విశాలాక్షిదేవి, సరస్వతీదేవి. అంతే గైస్. సో ఇదైతే టెంపుల్ ముందు ఇలా ఉంటుంది. ఇక్కడైతే మనం సంజీవిని ఆంజనేయ స్వామిని చూడొచ్చు. అలాగే ఇక్కడైతే నాగదేవతలు కూడా ఉన్నారు. సో ఇక్కడైతే చాలా పెద్ద చెట్టు అయితే ఉంది. సో ఇక్కడ నాగదేవతలకైతే పాలాభిషేకం చేస్తారు, అలాగే నీళ్ళతో కూడా అభిషేకం చేస్తారు. సో ఇక్కడ ప్రతి సోమవారం అయితే చాలా రష్ అయితే ఉంటుంది. నేనైతే క్లోజింగ్ టైంకి వెళ్ళాను కాబట్టి ఎవరూ లేరు. 11:30కి అయితే గుడి క్లోజ్ చేస్తారనమాట. ఇక్కడైతే మనం అభయాంజనేయ స్వామిని చూడొచ్చు. అలాగే మనం ఇక్కడ చూస్తే యోగాంజనేయ స్వామి ఉన్నారు. ఇక్కడైతే మనం 12 జ్యోతిర్లింగాలను అయితే చూడొచ్చు. సో ఇక్కడైతే జ్యోతిర్లింగాలకి నీళ్ళతో అభిషేకం చేస్తారు. అలానే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, ఇంకా నేను చూసిందైతే విభూతితో కూడా అభిషేకం చేస్తారు. నేను కూడా ఇక్కడున్న 12 జ్యోతిర్లింగాలకైతే కలశంతో అయితే జలాభిషేకం అయితే చేసేసాను. సో నాకు తెలిసి నేను విన్నది ఏంటంటే శివునికి భక్తితో జలం సమర్పించిన ఆయన చాలా పొంగిపోతారంట. సో నేనైతే గుడి నుంచి బయటకు వచ్చేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.